శాంతి. ఈరోజటి మురళీ తారీఖు సెప్టెంబర్ 8, 2024, ఆదివారం. అవ్యక్త బాప్దాద గారి రివైజ్ మురళి. డిసెంబర్ 15, 2001లో బాప్దాద ద్వారా వెలువడిన మధుర మహావాక్యాల సారాన్ని విందాం. ఏకవ్రతగా అయ్యి పవిత్రత యొక్క ధారణ ద్వారా ఆత్మీయతలో ఉంటూ మనసా సేవ చేయండి. ఈరోజు ఆత్మిక తండ్రి నలువైపులా ఉన్న ఆత్మిక పిల్లల ఆత్మీయతను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిలో ఆత్మీయత యొక్క ప్రకాశం ఎంత ఉంది అని చూస్తున్నారు. ఆత్మీయత అనేది నయనాల ద్వారా ప్రత్యక్షమవుతుంది. ఆత్మీయత శక్తి గల ఆత్మ సదా నయనాల ద్వారా ఇతరులకు కూడా ఆత్మిక శక్తిని ఇస్తుంది. ఆత్మిక చిరునవ్వు ద్వారా ఇతరులకు కూడా సంతోషాన్ని అనుభూతి చేయిస్తుంది. వారి నడవడిక, ముఖము ఫరిష్తాల వలె డబల్ లైట్గా కనిపిస్తాయి. ఇలాంటి ఆత్మీయతకు ఆధారం పవిత్రత. ఎంతెంత మనస్సు, మాట, కర్మలో పవిత్రత ఉంటుందో అంతగానే ఆత్మీయత కనిపిస్తుంది. బ్రాహ్మణ జీవితానికి శృంగారం పవిత్రత. పవిత్రతయే బ్రాహ్మణ జీవితానికి మర్యాద. కనుక బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి పవిత్రత యొక్క ఆధారంపై ఆత్మీయతను చూస్తున్నారు. ఆత్మీయత గల ఆత్మ ఈ లోకంలో ఉంటున్నా అలౌకిక ఫరిష్తా వలె కనిపిస్తుంది. మా సంకల్పాలు, మాటలలో ఆత్మీయత ఉందా అని మిమ్మల్ని మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. ఆత్మిక సంకల్పాలు స్వయంలో కూడా శక్తిని నింపుతాయి మరియు ఇతరులకి కూడా శక్తినిస్తాయి. దీనినే ఇతర శబ్దాలలో ఆత్మిక సంకల్పాలు మనసా సేవకు నిమిత్తమవుతాయి అని అంటారు. ఆత్మిక మాటలు స్వయానికి మరియు ఇతరులకు సుఖాన్ని అనుభవం చేయిస్తాయి, శాంతిని అనుభవం చేయిస్తాయి. అలాగే ఆత్మీయతతో కూడిన ఒక్కొక్క మాట ఇతర ఆత్మలు తమ జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఆధారంగా అయిపోతాయి. ఆత్మిక మాటలు మాట్లాడేవారు వరదాని ఆత్మలుగా అవుతారు. ఆత్మిక కర్మ సహజంగా స్వయానికి కూడా కర్మయోగి స్థితిని అనుభవం చేయిస్తుంది. అలాగే ఇతరుల్ని కూడా కర్మయోగులుగా చేయటంలో వారు శాంపుల్గా అయిపోతారు. వారి సంపర్కంలోకి ఎవరొచ్చినా వారు సహజ యోగి, కర్మయోగి జీవితం యొక్క అనుభవీలుగా అయిపోతారు. కానీ ఆత్మీయత యొక్క బీజం పవిత్రత. ఇది మీకు ముందే వినిపించాను. పవిత్రత అనేది స్వప్నం వరకు కూడా భంగం అవ్వరాదు. అప్పుడే ఆత్మీయత కనిపిస్తుంది. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు. ప్రతి మాట బ్రహ్మచారిగా ఉండాలి. ప్రతి సంకల్పం బ్రహ్మచారిగా ఉండాలి. ప్రతి కర్మ బ్రహ్మచారిగా ఉండాలి. ఎలాగైతే లౌకికంలో ఎవరైనా పిల్లల ముఖం తండ్రి వలె ఉంటే వీరిలో వీరి తండ్రి కనిపిస్తున్నారు అని అంటారు. అలాగే బ్రహ్మచారి బ్రాహ్మణుల ముఖంలో ఆత్మీయత ఆధారంగా బ్రహ్మబాబా సమానంగా అనుభవం అవ్వాలి. సంపర్కంలో వచ్చిన ఆత్మలు వీరు తండ్రి సమానంగా ఉన్నారని అనుభవం చెయ్యాలి. 100% లేకపోయినా 75, 80, 90% వరకైనా చేరుకున్నారా అని బాప్దాదా అడుగుతూ వచ్చారు. ఇప్పుడు విశ్వాత్మలు ఆత్మలైన మిమ్మల్ని
ఆత్మీయత యొక్క ఉదాహరణగా చూడాలని కోరుకుంటున్నారు. దీనికి సహజ సాధనం కేవలం ఒక్క శబ్దంపై అటెన్షన్ ఉంచండి. మాటిమాటికి ఆ ఒక్క శబ్దానికి మీకు మీరే అండర్లైన్ చేసుకోండి. ఆ ఒక్క శబ్దమే ఏకవ్రతా భవ. ఎక్కడైతే ఒక్కరే ఉంటారో అక్కడ ఏకాగ్రత స్వతహాగానే వచ్చేస్తుంది. బాబా చెప్తున్నారు, ఇప్పుడు వాచా మరియు మనసా సేవ యొక్క బ్యాలెన్స్ ఉంచుకోండి. మనసా సేవ ద్వారా చేసేవారికి కూడా చాలా లాభం ఉంది. ఎందుకు? ఏ ఆత్మకైతే మనసా సేవ అనగా సంకల్పాల ద్వారా శక్తినిస్తారో, సకాశిస్తారో ఆ ఆత్మ మీకు ఆశీర్వాదాలిస్తుంది. మీ ఖాతాలో సొంత పురుషార్థపు ఖాతా అయితే ఉండనే ఉంది, కానీ ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అవుతుంది. మంచిది. నలువైపులా సర్వశ్రేష్ఠ ఆత్మీయతను అనుభవం చేయించే ఆత్మలకు సంకల్పాలు మరియు స్వప్నంలో పవిత్రత యొక్క పాఠాన్ని చదువుకునే సర్వ బ్రహ్మాచారి పిల్లలకు, దృఢ సంకల్పధారి, మనసా సేవాధారి, తీవ్ర పురుషార్థి ఆత్మలందరికీ సదా ఆశీర్వాదాలు ఇచ్చే మరియు తీసుకునే పుణ్య ఆత్మలకు బాప్ దాదా యొక్క దిలారాముడైన తండ్రి యొక్క హృదయపూర్వకమైన ప్రేమపూర్వకమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజుటి వరదానము: ఈశ్వరీయ సాంగత్యంలో ఉంటూ ఉల్టా సాంగత్యాల దాడి నుండి రక్షింపబడే సదా సత్సంగీ భవ. వివరణ: ఎలాంటి చెడు సాంగత్యం ఉన్నా మీ శ్రేష్ఠ సాంగత్యం దాని ముందు అనేక రెట్లు శక్తిశాలి. ఈశ్వరీయ సాంగత్యం ముందర ఆ సాంగత్యం అసలేమీ లేదు. అవన్నీ బలహీనమైనవి. కానీ ఎప్పుడైతే మీరు స్వయం బలహీనంగా అవుతారో అప్పుడు ఉల్టా సాంగత్యాల దాడి పెరుగుతుంది. ఎవరైతే సదా ఒక్క తండ్రి సాంగత్యంలో ఉంటారో అనగా సదా సత్యమైన సాంగత్యంలో ఉంటారో వారిక ఏ సాంగత్యం యొక్క రంగులోకి ప్రభావితమవ్వరు. వ్యర్థ మాటలు, వ్యర్థ సాంగత్యము అనగా కుసాంగత్యము వారిని ఆకర్షించలేదు. స్లోగన్: చెడును కూడా మంచిలోకి పరివర్తన చేసుకునేవారే ప్రసన్న చిత్తులుగా ఉండగలరు. అచ్చా. ఓం శాంతి.